ఇండియాలో మోర్ దెన్ 10 lakhs స్కిజోఫ్రీనియా కేసెస్ రికార్డ్ అవుతున్నాయి. స్కిజోఫ్రీనియా అంటే ఇది ఒక మెంటల్ డిసార్డర్. ఇది పర్సన్ థాట్స్, ఫీలింగ్స్ అండ్ యాక్షన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఎఫెక్ట్ అయిన పర్సన్ కొన్ని వింటారు, చూస్తారు, ప్రేమపడుతూ ఆడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ది లివ్ ఇన్ అన్రియాలిటీ. ఇలాంటి వాళ్ళని మనం పిచ్చోళ్ళు అంటాం. బట్ దెన్ ఆ పర్సన్ అబ్యూసెస్, బుల్లీస్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. దట్ ఈస్ నాట్ నార్మల్. స్కిజోఫ్రీనియా ఎర్లీ సైన్స్ కొన్నిసార్లు ట్రిక్కీగా ఉంటాయి. ఇది ఎఫెక్ట్ అయిన వాళ్ళలో ఫస్ట్ నోటీస్ చేసేది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి దూరంగా అంటారు. దే ఆల్వేస్ వాంటెడ్ టు బి అలోన్. వర్క్లో కానీ స్టడీస్లో పర్ఫార్మెన్స్ డ్రాప్ అని నోటీస్ చేయొచ్చు డ్యూ టు ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. సస్పిషియస్గా ఆలోచిస్తూ ఉంటారు అండ్ పారానాయిడ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. స్లీప్ ప్యాటర్న్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతాయి. ఇది ఎఫెక్ట్ అయిన పర్సన్స్కి ఇర్రెగ్యులర్ మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. స్కిజోఫ్రీనియా గురించి కొన్ని కామన్ మిత్స్ ఉన్నాయి. స్కిజోఫ్రీనియాతో ఉన్న వాళ్ళు వైలెంట్గా ఉంటారు అనుకుంటాం, బట్ నో, ఇది బ్యాడ్ పేరెంటింగ్ వల్ల వస్తుంది అనుకుంటాం. కానీ స్కిజోఫ్రీనియా జెనెటికల్ ఎర్రర్స్ లైక్ ఫ్యామిలీ జెనెటిక్స్ నుండి కానీ కెమికల్ కాంబినేషన్స్ వల్ల కూడా రావచ్చు. అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ చైల్డ్హుడ్ ట్రామా, భూమిలో ఉన్నప్పుడు వైరసెస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ వల్ల కూడా కాజ్ అవ్వచ్చు. స్కిజోఫ్రీనియాకి ట్రీట్మెంట్ లేదనుకుంటాం, కానీ ఇది థెరపీ, మెడికేషన్స్తో కూడా మేనేజ్ చేయొచ్చు. సో గైస్, ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఏమన్నా మిస్ చేసి ఉంటే, మీరు నాకు ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. స్టే హెల్దీ, స్టే ఆసమ్, అండ్ ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.